హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే ఫస్ట్ క్వశ్చన్ లెఫ్ట్ రొటేట్ అరే బై వన్ ప్లేస్. ఈ క్వశ్చన్ ఏం చేయాలంటే ప్రతి ఎలిమెంట్ని వన్ ప్లేస్ లెఫ్ట్ సైడ్కి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఉన్న 1ని 1 - 1 అంటే 0th పొజిషన్లోకి తీసుకురావాలి. సెకండ్ పొజిషన్లో ఉన్న 2ని 2 - 1 అంటే ఫస్ట్ పొజిషన్లోకి తీసుకురావాలి. అలాగా సో ఆన్ అప్ టు ఎండ్ ఆఫ్ ది అరే. కానీ ఇక్కడ మన 0th పొజిషన్లో ఉన్న 5 ఎలిమెంట్కి ఏ ప్లేస్ లేదు, ఎందుకంటే -1 అనే ఇండెక్స్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఎండ్ ఆఫ్ ది అరేలో పెట్టాలి. సో దీనికి కోడ్ చూద్దాం. ఫస్ట్ డ్యూప్లికేట్ అరే ఒకటి తీసుకుందాం. ఇది యాక్చువల్లీ అప్రోచ్ 1. For I is equals to 1 to I less than n అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఆఫ్ ది అరే వరకు ఇండెక్స్ -1 పొజిషన్లో మనం అన్ని ప్లేస్ చేస్తాం. సో అరే 2 ఆఫ్ I - 1 పొజిషన్లో అరే 1 ఎలిమెంట్స్ ఎట్ దట్ ఇండెక్స్ పుష్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ వరకు ఇవన్నీ ప్లేస్ అయిపోయినాయి, ఎందుకంటే I is equals to 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు 0th పొజిషన్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి అరే 2 ఆఫ్ n - 1 పొజిషన్లో అరే 1 ఆఫ్ 0ని ప్లేస్ చేస్తాం. రిటర్న్ అరే 2. డన్. టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n వస్తుంది, ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ని మనం ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆర్డర్ ఆఫ్ n వస్తుంది, ఎందుకంటే అరే 2 కూడా n స్పేస్ తీసుకుంటుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. ఇప్పుడు మనం అప్రోచ్ 2 చూద్దాం. అప్రోచ్ 1లో స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n ఉంది. దీనిని మనం తగ్గించాలంటే ఇప్పుడు ఇదే అరే 1 అనుకుందాం. మనం చేసే ఫస్ట్ స్టెప్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ 1 పొజిషన్ లెఫ్ట్ సైడ్కి వచ్చి స్టోర్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఇలా చేయడం వల్ల మన ప్రాబ్లం ఏంటంటే 5 అనే ఇంటీజర్ ఓవర్ రైడ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏ ఇంటీజర్ పెట్టాలో తెలియదు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్టే మనం ఒక టెంప్ అనే ఇంటీజర్ వేరియబుల్లో 5ని స్టోర్ చేసుకుందాం, అంటే అరే 1 ఆఫ్ 0. ఇప్పుడు 5 అనే వేరియబుల్ని నేను స్టోర్ చేసుకుని ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని వన్ సైడ్ లెఫ్ట్కి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్లేస్ చేస్తాను? 5 ప్లేస్ చేస్తాను. సింపుల్. ఆర్డర్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గిపోయింది. సో దీని కోడ్ I is equals to 1 to I less than n I plus plus array 1 of I minus 1 is equals to array 1 of I. సింపుల్గా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్లో 5ని స్టోర్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకొచ్చి లాస్ట్ అరేలో పెట్టాలి. సో దట్ ఈస్ సింపుల్. అరే 1 ఆఫ్ n - 1 is equals to temp. That's all. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1. మనం చూసే నెక్స్ట్ క్వశ్చన్ లెఫ్ట్ రొటేట్ అరే బై k ప్లేసెస్. అంటే ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ది అరే k స్టెప్స్ లెఫ్ట్ వర్డ్ జంప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 5 1 2 3 k is equals to 2 ఇచ్చారు కాబట్టి ప్రతి ఎలిమెంట్ 2 టైమ్స్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఈ 3 ఎలిమెంట్స్ చూద్దాం. 1 2 టైమ్స్ షిఫ్ట్ అయితే జంప్ అయితే ఫస్ట్ జంప్ సెకండ్ జంప్ అంటే 0th పొజిషన్లోకి
మన 1 వచ్చేస్తుంది. 2 ఫస్ట్ జంప్, సెకండ్ జంప్ 2. 3 ఫస్ట్ జంప్, సెకండ్ జంప్ 3. సో ఇక్కడ వరకు సింపుల్. బట్ 4, 5కి లెఫ్ట్ సైడ్ మనకి ఇంకే పొజిషన్స్ లేవు కాబట్టి బ్యాక్వర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 4th ఇండెక్స్కి జంప్ అవ్వడానికి ఫస్ట్ జంప్, మళ్ళీ థర్డ్ ఇండెక్స్కి జంప్ అవ్వడానికి సెకండ్ జంప్. సో ఇక్కడ మన 4 వస్తుంది. 5 0th పొజిషన్కి ఫస్ట్ జంప్, లెఫ్ట్ సైడ్ మనకి ఇంకే పొజిషన్స్ లేవు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 4th ఇండెక్స్కి సెకండ్ జంప్ 5. సింపుల్. బట్ కోడ్, హౌ డు వి రైట్ కోడ్ ఫర్ దిస్? వెరీ సింపుల్. ఫస్ట్ మనం k ఎలిమెంట్స్కి ఒక అరే తీసుకుందాం. ఇక్కడ 2 ఎలిమెంట్స్, 4, 5ని దీనిలో షిఫ్ట్ చేసేసుకుందాం. షిఫ్ట్ చేసేసుకున్నాక kth పొజిషన్ నుంచి ఎండ్ ఆఫ్ ది అరే వరకు సింపుల్గా మనం షిఫ్ట్ చేసేసుకుందాం. 1, 2, 3. ఈ 2 ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఎండ్ ఆఫ్ ది అరే పెడదాం. డన్. దీనికి కోడ్ చూద్దాం. మనం చేసిన ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ k ఎలిమెంట్స్ని ఒక అరేలోకి తీసుకున్నాం. సో ఫస్ట్ ఇంట్ టెంప్ ఆఫ్ k ఎలిమెంట్స్కి ఒక అరే తీసుకుని i 0 నుంచి స్టార్ట్ అయ్యి i <k వరకు టెంపరరీ ఆఫ్ ఐలోకి అరే ఆఫ్ ఐ షిఫ్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఒక టెంపరరీ అనే అరేలో 4, 5 షిఫ్ట్ చేసుకున్నాం. ఇది 0 నుంచి ఇప్పుడు k = 2 <2 కాబట్టి 0, 1 i పాసిబిలిటీస్. i 0 స్టోర్ చేసుకున్నాం, i 1 ఉన్న ఎలిమెంట్ని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి kth పొజిషన్ నుంచి ఎండ్ ఆఫ్ ది అరే వరకు ఎలిమెంట్స్ని లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ చేయాలి. ఫర్ i = k, i <n, i++. Array of i minus k is equals to array of I. So I is equals to k అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. array of 2 minus 2 0 పొజిషన్లో array of 2 ప్లేస్ చేస్తున్నాం. అంటే array of 2ని array of 0లోకి ప్లేస్ చేస్తున్నాం. i = 3 అయినప్పుడు array of 1లోకి అంటే 3 minus 2 1 array of 3 తీసుకొస్తున్నాం. అండ్ ద సేమ్ వే 3 లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అయ్యి సెకండ్ పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఈ 2 ఎలిమెంట్స్ని ఏదైతే టెంపరీలో స్టోర్ చేసామో అవి ఎండ్ ఆఫ్ ది అరేలో పుష్ చేయాలి. దీనికి నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా సో దట్ మన కన్ఫ్యూషన్ తగ్గుతుంది కాబట్టి i = ఓకే. ఇప్పుడు i ఎక్కడి నుంచి ఇటరేట్ అవ్వాలంటే 3 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఎండ్ అవ్వాలి. అంటే n - kth పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 5 - 2 3 థర్డ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది అరే వరకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ n - k ఎలిమెంట్స్ని పుష్ చేసేసాం. అంటే ఈ 2 ఎలిమెంట్స్ కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ని వాటి పొజిషన్లో పెట్టేసాం. అంటే n - k పొజిషన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి. సో మనం n - k పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. n - k i <n, i++. సో ఇక్కడ కన్ఫ్యూజన్ కొంచెం అవాయిడ్ చేయడానికి నేను 2 వేరియబుల్స్ వాడతాను.
జే ఐ ఏమో ఈ అరేని రిప్రజెంట్ చేస్తుంది, జే ఏమో టెంపరీ అరేని రిప్రజెంట్ చేస్తుంది. ఐ లెస్ దాన్ ఎండ్ వరకు వెళ్తుంది అండ్ జే లెస్ దాన్ కే వరకు వెళ్తుంది, ఎందుకంటే టెంపరీలో మనకు ఓన్లీ కే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్. సో అరే ఆఫ్ ఐలో టెంపరీ ఆఫ్ జే పుష్ చేస్తున్నాం. దట్స్ ఆల్. దీనికి టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ కే పడుతుంది, ఎందుకంటే కే ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ యా, నెక్స్ట్ అప్రోచ్ చూద్దాం. అప్రోచ్ 2. అప్రోచ్లో మనం రివర్స్ ఫంక్షన్ వాడతాం. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ మనం కే ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తాం, 5 4. ఆ తర్వాత ఈ ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తాం, 3 2 1. ఇప్పుడు హోల్ అరేని రివర్స్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. సో లెట్స్ సీ ద కోడ్. This is just a pseudo code. Reverse 0 to k minus 1. K is equals to 2 కాబట్టి 2 minus 1 ఫస్ట్ ఎలిమెంట్ వరకు మనం రివర్స్ అప్లై చేస్తాం. తర్వాత రివర్స్ k ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు చేస్తాం. ఆ తర్వాత రివర్స్ 0 to n. So n minus 1. సో హోల్ అరేని రివర్స్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ ఫంక్షన్ చూద్దాం. ఐ జే. While I is less than j, swap array of I comma array of j, I plus plus j minus minus. సో ఈ రివర్స్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రివర్స్ చేయాలంటే ఈ హోల్ అరేని 0,4 పాస్ చేస్తాం. ఫస్ట్ 0 ఇంకా 4 ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం, అంటే 5 1. ఆ తర్వాత ఐ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది, జే లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఈ 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ వర్డ్ అండ్ రైట్ వర్డ్, అండ్ ఇక్కడ నో స్వాపింగ్ ఏం స్వాపింగ్ జరగదు కాబట్టి 3 యాస్టిస్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ దిస్ అప్రోచ్ 2 వర్క్స్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఇట్స్ ఆర్డర్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1.